ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రీతి లావణ్య మళ్ళీ ఫోన్ కాల్ ఎలా మాట్లాడుకున్నారు? ఎవరు రికార్డ్ చేశారు? అసలు ఎవరు కాల్ చేశారు? అది దాంట్లో ఫోన్ కాల్ ఉంది. ఫోన్ కాల్ లో ఏముంది క్లియర్ గా ఆ అమ్మాయి మాట్లాడుకున్నారు. దీన్ని బట్టి మాట్లాడుకుంటారేంటి? అంత క్లోజ్నెస్ ఉందా వీళ్ళిద్దరికి? అదే కదా నేను చెప్పేది, ఎంత క్లోజ్నెస్ ఉందో మీకు అర్థమైంది కదా. సో ఈ లావణ్య చెప్పకనే చెప్తుంది ప్రీతి ఆ అమ్మాయికి ఎంత క్లోజ్ అని. మరి అంత క్లోజ్ వచ్చిన లావణ్య ఇవాళ చెప్తోంది కదా, మరి క్రెడిబుల్ ఎవిడెన్స్ అది. ఎవరో ముక్కు మొహం లేని గాల్లో ఎవరో వచ్చి చెప్తుంటారు రోజు, శేఖర్ భాషలో ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి నాకు కనెక్షన్ ఉందని నేను ఎస్టాబ్లిష్ చేయాల, వాళ్ళు నాకు ఏ రకంగా నేను ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ఈవే చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. ప్రీతి అనేది నాకు చెల్లెల్లో అని ఆవిడ మాటల్లో చెప్పింది, ఆవిడ ఇంటికి వచ్చిందని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఈ కాల్ లో చాలా క్లియర్ గా వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్ బాండింగ్ ఉందో. సో అట్లాంటి అమ్మాయి ఇవాళ వచ్చి క్లియర్ గా చెప్తుంది, ఈవిడ నాకు డ్రగ్స్ అలవాటు చేసింది, నేను గతి లేక ఆవిడకి వంగి ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ పర్సనల్ వీడియోస్ పెట్టుకునే